శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కడప. ప్రధానంగా ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతోంది. వాళ్లకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగులు తమ తల్లిదండ్రుల కుటుంబాలకు భారమై కుటుంబాలను దూరంగా వదిలేసి వెళ్ళి ఈరోజు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఎంతోమంది బలవరమైన పాల్గొనబడిన సంఘటనలు మనం చూసాం. 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలను, రేపు ఎగ్జామ్లో రోస్టర్ విధానం సరిగా లేదని బాధపడాలను ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు డైలమాలో ఉన్నారని చెప్పేసి మేము తలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపానికి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు బలయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ విధానం అమలు చేయాలన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఉటావుటిన తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఎందుకు రోస్టర్ విధానాన్ని సరి చేయకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే హైకోర్టులో ఈరోజు ప్రభుత్వమైన చెప్పడం జరిగింది, ఎటువంటి సమస్యలు లేకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి. ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో రాసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంవత్సరం తర్వాత ఈరోజు మన్నాడు మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఇబ్బంది జరుగుతుందో, ఆందోళనకరంగా ఉన్నారో, బాధగా ఉన్నారో ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోస్టర్ విధానం సరిచేసి వాళ్ళందరికీ ఎగ్జామ్ మరి నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే మనం చూసాం. జార్ఖండ్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి రోస్టర్ విధానం సరిలేకపోవడం చేత ఉద్యోగాలు వచ్చినా కానీ అక్కడ ఉద్యోగాలు పోగొట్టినటువంటి పరిస్థితి. రేపు భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలు వచ్చినా కానీ ఈ రోస్టర్ విధానం సరి లేకుండా ఉద్యోగాలు కోల్పోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 23వ తేదీ జరుగుతున్న ఎగ్జామ్ పైన పునరాలోచించి రోస్టర్ విధానాన్ని సరిచేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ కోరుతాం.